నమస్తే అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్య విషయం మీ అందరితో నేను మాట్లాడదలుచుకున్నా. అదేంటంటే శేర్లింగంపల్లి విషయం. శేర్లింగంపల్లి గాంధీ గారి మీద ఆరోపణ మీద నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఒక విలేకరి 12 ఎకరాల ల్యాండ్ గురించి ఇది గాంధీ గారిది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండు అని మాట్లాడడం చాలా శోచనీయం. అంతకుముందు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడినరు. అయితే నేనేమంటా అంటే, మీకేమైనా డౌట్లు ఉంటే మీరు కన్సర్న్ పర్సన్, ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారి దగ్గర కూర్చొని సార్ ఈ ల్యాండ్ మీది కాదు సార్, ఇది గవర్నమెంట్ది, మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో మాకు డౌట్లు ఉన్నాయి, మాకు చూపించండి అని మీరు అడిగితే ఆయన చూపించని చెప్పలే కదా మీకు. సో మీరు ఏం చేసిరంటే మీ సొంత డెసిషన్ తీసుకుర్రు. ఇది కాదు, ఇది ఒక మైక్ పట్టుకొని ఇది గాంధీ గారిది కాదు అని మీరు ఓన్ డెసిషన్ అంటే అట్లా తీసుకొని ఒక పరుగల వ్యక్తి మీద మీరు ఎట్లా ఆరోపణలు చేస్తారు చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గాంధీ గారు మంచి వ్యక్తి కాబట్టి మీ మీద పరువు నష్టం దావా వేయట్లే. పరువు నష్టం దావా వేస్తే మీరు ఎన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది? మీ స్వార్థం కోసం మీరు డబ్బులకు కక్కుర్తుపడి మీరు మైకులు పట్టుకుంటుర్రు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది. సో సమాజంలో పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, నీతిగా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ మీద మీరు అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తారంటే మీరే ప్రజల్లో చునకలైపోతారు. నేను విలేకరులకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరి మీదైనా ఆరోపణ వస్తే ముందు ఆ వ్యక్తి దగ్గర కూర్చోండి, డాక్యుమెంట్లు వెరిఫై చేయండి. వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇస్తారు వాళ్ళకి ఎట్లొచ్చింది ల్యాండ్ అనేది. ఇప్పుడు గాంధీ గారు వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటూ తప్పేముంది? ఆయన కొనుక్కున్న ఆస్తి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద పెట్టిర్రు. ఈ బినామీల పేరు మీద ఏం పెట్టలే కదా. బినామీ ఆస్తులు అయితే బినామీల పేరు మీద పెట్టుకుంటారు, ఇల్లీగల్ ఆస్తులు అయితే బినామీల పేర్ల మీద పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, గాంధీ గారు ఏం చేసారు, విలేకరులను పిలిచి బాజాప్తా టేబుల్ మీద డాక్యుమెంట్లు పెట్టిండు. చూసుకోండి బై, ఈ డాక్యుమెంట్లు ఇవి కబ్జావా, దొంగవా, ఎవరితోనైనా గుంజుకొచ్చినవా మీరు చూసుకోరని టేబుల్ మీద బరాబరి చెప్పి ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను శేర్లింగంపల్లి అబ్జర్వర్ గా నాకు బాధ అయ్యి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దయచేసి ఇక ముందు కూడా ఎవరి మీద కూడా నిజాలు తెలియకుండా ఆరోపణలు చేయొద్దు. థ్యాంక్ యూ.